నమస్తే అండి అందరికి. నేను మీ అరుణాని. ఈరోజు ఈ వీడియోలో నేను ఒక అంబాసిడర్ ఆర్ ఇన్ఫ్లుయెన్సర్ లేదా కమ్యూనిటీ బిల్డర్ ఆఫ్ ఇంటర్లింక్ ల్యాబ్స్ లాగైతే రాలేదండి. ఒక నార్మల్ యూజర్ ఆలోచనలు ఎలా ఉంటాయి, అలా ఒక నార్మల్ యూజర్ గా మీతో నా ఆలోచనలు పంచుకోవడానికైతే ఇలా మీ ముందుకు వచ్చాను. కార్డ్ అప్లై చేసుకోండి అన్నప్పుడు వీసా కార్డ్ ఎలా అప్లై చేసుకోవాలో చెప్తున్నాం కదా. తర్వాత ఏదైనా అప్డేట్స్ వస్తుంటే మీకు క్లారిటీగా అప్డేట్స్ అన్ని అయితే ఇస్తున్నాం. కానీ ఇక్కడ ఒక చిన్న విషయం అండి, వీసా కార్డ్ గురించి కొంత మాట్లాడాలనుకుంటున్నాను. వీసా కార్డు ఫ్రీగా మనం అయితే అప్లై చేశాము. మనకి ఏఐ టాప్ 51 మోడల్స్ లో కొంతమందికి అయితే ఫ్రీగా వీసా కార్డ్స్ వచ్చాయి, నాకు కూడా. బట్ నాకైతే ఇక్కడ ఏమీ $0 అయితే కనపడలేదు. సో నేను ఫ్రీగానే అప్లై చేశాను. మళ్ళీ ఏమన్నారు, $10 అనేవి టాప్అప్ చేసుకోవాలి అన్నారు. ఇక్కడ ఒక చిన్న మాట, $10 టాప్అప్ చేసుకుని మనం పర్చేస్ చేసి ఏంటి సాధించేది అని అంటే వీసా కార్డ్ ఎలా వర్కౌట్ అవుతుంది అని తెలియడం కోసం మాత్రమే. ఇంకొకటి, రేపు ఫ్యూచర్ లో నాకు తెలిసి $10 పెట్టుకుని టాప్అప్ చేసుకుని మనం పర్చేస్ చేయడం కన్నా రేపు ఫ్యూచర్ లో ITL మనం టాప్అప్ చేసుకుని ITL మన వ్యాలెట్ లోకి వచ్చి మన వీసా కార్డ్ లోకి చేసుకుని టాప్అప్ చేసుకుని పర్చేస్ చేస్తే అది కదా రియల్ పర్చేసింగ్ అనేది వీసా కార్డ్తో. సో నేనైతే బెస్ట్ అడ్వైజ్ ఇచ్చేది మీకు ఏంటంటే, వీసా కార్డ్కి అప్లై చేసుకున్నారా ఫ్రీగా చేసుకోండి అంతే. దీనికి ఇప్పుడు మీరు $10 టాప్అప్ చేసుకునే ప్రయత్నం అయితే చేయకండి, అవసరం లేదు అని అయితే నేను అనుకుంటున్నాను. సో వర్కౌట్ అవుతుంది అనేది కొంతమంది వీడియోస్ చేయడం వల్ల మనకైతే అర్థమైంది కదా ఎలాగో వీసా కార్డ్ వర్కౌట్ అవుతుంది అని. ఇక్కడ జనాలు కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే, USDT పెట్టి టాప్అప్ చేసుకుని పర్చేజ్ చేస్తుంటే ఏంటండి అప్పుడే ITL ఎక్కడ వచ్చింది, ITLతో ఎలా చేస్తున్నారు, అలా కన్ఫ్యూజ్ అయ్యారు అండ్ అర్థం కాలేదు చాలా మందికి. సో ఇది నా క్లారిటీ దాని గురించి. ఏమంటారు, కరెక్టేనా? మీకు కరెక్ట్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ ఇంకొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను. ఇప్పుడు మీకు ITL రావాలంటే ఇప్పుడు మనం అయితే KYC అయితే ప్రాసెస్ ఇంకా ఎంత కాదన్నా కూడా 1 month ఎగోనే పట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. వాళ్ళు స్పీడప్ లో ఉన్నారండి, ప్రాసెస్ స్పీడప్ చేస్తున్నారు. వర్రీ అవ్వద్దు, ఎవరైతే KYC అవ్వలేదో వాళ్ళైతే వర్రీ అవ్వద్దు. చిన్నగా లాస్ట్ వీక్ కన్నా ఈ వీక్ కొంచెం స్పీడ్ అయ్యింది, నెక్స్ట్ వీక్ ఇంకొంచెం స్పీడప్ అయితే అవుతుంది. సో మీరైతే వెయిట్ చేయండి, ఓకే. తర్వాత ఇంకొక విషయం, మైగ్రేషన్ అనేది అంటే మీకు మైగ్రేషన్ జరగాలంటే అంటే డిస్ట్రిబ్యూషన్ కానీ OTC కానీ ఇవన్నీ రావాలంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటి, ఇంకా నెక్స్ట్ ఏంటంటే KYC ఎండ్ అయ్యే లోపుగా స్టార్ట్ అయ్యేది మనకి వెరిఫైడ్ ITLG. ఈ ITLG ఉన్నాయి కదండి, మనకున్న టోకెన్స్ అన్నమాట. ఎన్నైతే మనకు వచ్చా అవి టోకెన్స్ ని ITLG అంటాం. ఇప్పుడు అవేమవుతాయి అంటే వెరిఫైడ్ అవుతాయి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్. మీరు అందరూ అనుకునేది ఏంటి, KYCకి కావాలి హెల్త్ మెట్రిక్స్ అని అనుకుంటున్నారు కదా. కాదండి, మైగ్రేషన్ అంటే మైగ్రేషన్ జరిగే ముందు వెరిఫికేషన్ కి మాత్రం వెరిఫైడ్ ITLG మాత్రం రావాలి ఎక్కువ అనుకుంటే మీకు పక్కాగా హెల్త్ మెట్రిక్స్ ఉండాలి. కనీసం ఇప్పటికైనా KYC గురించి కాదు, తర్వాత వెరిఫైడ్ ITLG మీకు ఎక్కువ రావాలి అని కదా, ఎవరికైనా ఉంటుంది కదా రావాలని. మరి దానికోసం మీరు హెల్త్ మెట్రిక్స్ అయితే ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. గేమ్స్ ఆడుకోవడము, లేకపోతే ఇప్పుడు ఎలాగో మీకు ఖాళీ టైం దొరికినప్పుడు ఒక 2 hours మూవీ చూస్తాం కదా, దాని బదులు చక్కగా గేమ్స్ ఆడుకొని వెరిఫైడ్ ITLG ఎక్కువ రావాలంటే ఎక్కువ హెల్త్ మెట్రిక్స్ అయితే ఫాలో అవ్వండి. సో అలా ఫాలో అయ్యారంటే ఆటోమేటిక్ KYC అవుతుంది, ఆటోమేటిక్ గా మీకు ఎక్కువ వెరిఫైడ్ ITLG వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత కొన్ని అప్డేట్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. వ్యాలిడేటర్స్ ని కూడా తీసుకుంటారండి. వన్స్ కనుక మనకి వెరిఫైడ్ ITLG వస్తున్న తర్వాత వ్యాలిడేటర్స్ అంటే ఎవరికైతే ఎక్కువ వెరిఫైడ్ ITLG వచ్చాయో వాళ్ళని ITL ని హోల్డ్ చేసుకోమని ఉంచుతారనమాట. ఎక్కువ రోజులు హోల్డ్ చేసుకునే వాళ్ళని వ్యాలిడేటర్స్ అంటారు. హోల్డ్ చేసుకోవడం వల్ల వాళ్ళకి రివార్డ్ గా ITL అనేవి ఇస్తారనమాట. మనకు కూడా ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ లో OTCలో మీకు కావాలంటే మీరు 6 months పెట్టుకోవచ్చు, వెస్టింగ్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఏంటంటే ఇలా స్టేకింగ్ పెట్టుకోవచ్చు, లేదా 1 year పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకోవడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటి అని అంటే ITL అయితే ఇస్తారనమాట. సో ఎంత కాదన్నా మీ అందరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, ప్లీజ్ దయచేసి టూ మచ్ గా అయితే థింక్ చేయకండి. మనకి రేషియో ఎలా ఉంటుందనేది ఇంకా మనం అఫీషియల్ గా వచ్చే వరకు చెప్పలేము. కానీ
వచ్చే వెరిఫైడ్ ఐటీఎల్జీ అనేవి ఎంత తక్కువ వస్తాయో దానికి ఐటీఎల్ ఇంకెంత తక్కువ వస్తాయి, తక్కువే వస్తాయని అయితే ఉంచుకోండి మైండ్లో. ఎంత తక్కువ వస్తే ఎంత స్కారసిటీ ఉంటే అంత వాల్యూ ఉంటుంది, ఇది ఒక్కటైతే గమనించండి. సో వాల్యూ ఉంటుంది, అది కూడా టూ మచ్గా ఉంటుందని ఇప్పుడే అనుకోకండి. ఇంకా ఎంత కాదన్నా 3 years 2030 వచ్చే వరకు మాత్రం వెయిట్ చేయాల్సిందే అని అయితే నా ఒపీనియన్. అప్పుడైతే ఎక్కువ వాల్యూ వచ్చే ఛాన్స్ ఉంటుంది. డెఫినెట్ గా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇంటర్లింక్ లో 1 lakh అబౌవ్ టోకెన్స్ ఉన్న వాళ్ళ సంగతి చెప్తున్నాను. డెఫినెట్ గా వాళ్ళకి మంచి ప్రాఫిట్ అయితే ఉంటుంది. ఇంకా 1 lakh ఐటీఎల్జీ కాయిన్స్ మీ దగ్గర ఇంకా లేవా, ప్లీజ్ మైండ్ చేసుకోండి, టీం పెంచుకోండి. ఎందుకంటే ఇంకా టీం పెంచుకునేది ఏంటండి, ఆల్రెడీ హాల్వింగ్ అయిపోయింది, మళ్ళీ హాల్వింగ్ కూడా అవుతుంది, 5.0 వర్షన్ అనేది వచ్చేస్తే అని అంటారా? కాదండి, ఇప్పటి వరకు 30 billion సప్లై మాత్రమే జరిగింది, ఇంకా మీకు 70 billion సప్లై అయితే అలాగే ఉంది. కాబట్టి ఇప్పటికైనా టీం పెంచుకోండి, దాదాపు 1 lakh ఐటీఎల్జీ వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి, ఓకేనా? సో దీనివల్ల అంటే తక్కువ ఉన్న వాళ్ళకి రాదా అంటే వస్తుందండి, బట్ బాగా బెనిఫిట్ రావాలంటే మాత్రం మినిమం 1 lakh టోకెన్స్ ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. సో ఇప్పటికైతే ఇంకా మైగ్రేషన్ అవ్వకుండా, అంటే వెస్టింగ్ అంటే ఐటీఎల్ రాకుండా మీరు వీసా కార్డు గురించి టూ మచ్ థింక్ చేయడం అయితే అవసరం లేదని నా ఒపీనియన్, ఓకే? ఇంకా ఏ విషయాలు మీకు కావాలి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు, మీ డౌట్స్ ఏంటనేది నాకు కామెంట్లో తెలియజేయండి. డెఫినెట్గా మీకు వాటి గురించి అయితే మీకు వీడియో అయితే డెఫినెట్గా షేర్ చేస్తాను. ఇదే కాదండి, నాకు ఇన్స్టాగ్రామ్లో చిన్న అంటే వీక్లీ వన్స్ అయినా ఒక లైవ్ పెట్టాలని ఉంది. ఏమైనా డౌట్స్ ఉన్న వాళ్ళకి డౌట్ క్లారిఫై చేయాలని ఉంది. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటో కూడా తెలియజేయండి. ఇన్స్టాగ్రామ్లో పెట్టమంటారా లేకపోతే యూట్యూబ్లో పెట్టమంటారా, అది కూడా కొంచెం నాకు మెసేజ్ రూపంలో తెలియజేస్తే కామెంట్లో, దాన్ని బట్టి నేను ప్లాన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.